నేను మీ పంకజ మోడల్ మన అన్న వాళ్ళ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఇప్పుడు ముచ్చట ఏంటంటే మనం రాయకల్ పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఫ్రెండ్స్ వాళ్ళ రాయకల్ తో చూపెట్టరు అంటే రూట్ నాకు కొట్టిండు. అది ఎటో వచ్చింది, జంగలా కొట్టుకొచ్చింది. ఇటు ఓన్లీ బాయలకాడి తోవనట. చూడు చూడురా వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేసి అడుగురా అంటే వాడు ఎర్రలే పోతాడు, వాడు అటు పోతాడు, వాడు ఇటు పోతాడు. ఏం చేయాలి? దీని బాగోదే వీనికి, ఎవరు బాగోదే వాళ్ళకి. పాలు వినబోతున్నాడు. ఏం చేయాలి? ఎట్లా పోతాను చూడ, వాడు ఎట్లా మాన స్పీడ్ బాయ్. ఎక్కడైనా అంతే స్పీడ్. అది డేస్ అయితే మా వాళ్ళు అయితే రోడ్డు మీద ఎక్కిస్తులు అయ్యేకి ఇట్లా ఈ రోడ్ అంతా అక్కడ నాకు ఇట్లా ఉండే చూద్దాం ఒకసారి. ఇక ఎట్లుండదు మొత్తానికి అయితే గంధం బుర్రలకి అయితే రోడ్డు మీద అయితే ఇచ్చింది. ఇక పోతాడు మధ్యలో పోలీసులు. మా ఊరు చట్టం పని అక్కడ కురికినా పోలీసులు వస్తున్నారు. బండ్లు రన్లో పోయినా వాళ్ళు కురికినా. మళ్ళీ ఎటో పోతాడు, మరి ఎటో చూద్దాం. ఇక రాయకల్ వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాం. ఈ తోవ ఇదే, కొంచెం జాగ్రత్త పోవాలి, అంత ఘోరంగా ఉన్నది. నడుచుకుంటే ఎందుకు వస్తున్నామంటే జిల్లా కలెక్టర్ వచ్చిందట, అందరికి వెహికల్ అన్నీ అక్కడనే స్టాప్ చేసిండు. అందుకే మేము నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నుండి వెహికల్ పార్కింగ్ చేసిన కాంచెలి ముందు వరకు అంటే ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. మనం నడిచినాక మనకు లొకేషన్ వచ్చేసి రాయకల్ వాటర్ ఫాల్స్కి. ఇప్పుడు మనం దాని కింద పోయి ఎంజాయ్ చేద్దాం, మీకు కూడా చూపిస్తాం మేము ఏ విధంగా ఎంజాయ్ చేస్తామో ఏం కథనో అని. వాటర్ అయితే వస్తాయో రావు అనుకుంటేనే మేము అనుకుంటూ వచ్చినాం, ఎందుకంటే బయటలో అడిగితే వాటర్ వస్తలేవు, చిన్న లైట్గా వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వేటోళ్ళు అందరిని అడుగుతున్నామో చాలా బాగా అంటే బాగా వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇంకోటి ఫ్రెండ్స్, కానీ వాటర్ అవైలబుల్ ఉంటే ఇంటికాంచెలే తీసుకోరు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ బాగున్నాయి రేట్లు. ఫుడ్ అయినా ఏదైనా ఇంటికాంచెలే ప్రిపేర్ చేసుకొని రారు. ఇంకేసి ఇక్కడ స్టఫ్ అయినా ఏదైనా ఇంకా స్నాక్స్ అయినా వాటర్ బాటిల్ అయినా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్లు. అందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వద్దాం రా అంటే ఇక వచ్చి పొంది వాళ్ళు వచ్చి లోపల కూర్చున్నారు. చూడండి మంచిగా మాట్లాడుకుంటా ఎంజాయ్, మనం వచ్చింది ఎందుకు ఎంజాయ్ చేయడానికి. ఇక చూడదు, ఇగో ఈ పరిస్థితి. అందంగా వద్దాం రా అంటే తొందర వచ్చి ఇక్కడ కూర్చొని ముచ్చలు నాటకాలు చెప్తారు. ఏదో కలెక్టర్ ఏదైనా చూసిలాట. ఫైనల్ అయితే మనం దగ్గరకు వచ్చినాం. ఆ సౌండ్ చూడండి ఎట్లా వరుతున్నారు, ఎంజాయ్ చేసుకున్నారు మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు మనం కూడా అడిగే పోయి ఇక మా వాళ్ళు మొత్తం రెడీగా ఉన్నారు, మొత్తం ఎగ్జైట్మెంట్లు అంటే ఎగ్జైట్మెంట్ ఉన్నారు ఘోరంగా. పోయి మొత్తం దుంకుడు ఎంజాయ్ చేసులే, మొత్తం తడుసులు దిడుసులు అన్ని చేసుడే. ఇక డ్రెస్సులు అయితే తెచ్చుకున్నారా మరి? ఓకే రైట్. 3 ఏం చేసుకుంటావు? 3 ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసాం. ఒకసారి మీరే ఇక చూడండి ఎట్లా రౌతులు ఎట్లున్నాయో చూసుకుంటూ రావాలి. కొంచెం కిందికి చూసుకుంటూ నడవండి. ఇప్పుడు పైకి చూసుకుంటే కిందికి నడితే ఆయన దెబ్బలు తాకుతాయి. ఫ్యామిలీ తోటి వచ్చి అయితే విజిట్ చేయండి. అట్లనే వాళ్ళ వంటలు అనుకోవాలనుకుంటే వచ్చి కూడా ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. వంటలు అనుకుని కూడా తినొచ్చు, మనం ఇక్కడనే వంటలకు వచ్చినట్టు వచ్చి తినొచ్చు. డిస్కవరీ ఛానల్లో చూసినట్టు అవుతుంది నాకైతే ఇప్పుడు.
మా వాళ్ళు అయితే ఎటు వెళ్ళేమో ఎక్కడున్నారో ఏమో తెలియదు. వాళ్ళనైతే ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం. చూడండి కింద ఎట్లుందో, మొత్తం బురద చూసుకుంటూ రావాలి. జస్ట్ ఏమైనా స్లిప్ అయిందంటే పోయి కింద ఉంటాం మనం. లెగ్స్ కొంచెం గట్టిగా వేసుకుంటూ నడవాలి. స్కిడ్ అయితే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తాకుతాయి. చెప్పులు కూడా మాక్సిమం రిమూవ్ చేసి పైకి ఎక్కడం బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. రిమూవ్ చేసి ఎక్కిందే బెటర్ నాకు తెలిసి అయితే. చెప్పులు లేకుండా మాక్సిమం రావడానికి ట్రై అయ్యింది, కాకపోతే కాళ్ళకు బాగా గుచ్చుకోపోతాయి. అదొక సేఫ్టీ కూడా చూసుకోరు. నేను చెప్పినంత మాత్రం చెప్పులు అయితే చూడండి, చెప్పుల వల్ల చెప్పులు జారుతానని చెప్పి చెప్పులు ఇక్కడ రిమూవ్ చేసి వాటి కాళ్ళతో అయితే మాక్సిమం ఎక్కడానికి ట్రై చేస్తున్నారు అందరూ. మనం కూడా ఎక్కడ వాళ్ళు ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఎక్కండి. వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి. ఫైనల్లీ మనం రీచ్డ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఎక్కుతున్నా. నాకు జాగ్రత్తగా కాదు. నెల ఎక్కాలి. ఆయన ఎక్కువ అంటే ఆయన కూడా ఎక్కడ పడతాం. మరి ఇప్పుడు మా కెమెరామెన్ ఎట్లా ఎక్కడేమో తెలియదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇటు ఎందుకు పోతున్నాం అంటే అక్కడ మెయిన్ కనిపిస్తుంది వాటర్. ఆడికి పోవడానికి ట్రై చేస్తున్నాం. మాక్సిమం అక్కడ పోవడానికి ట్రై చేస్తున్నాం. మనం ఆడికే పోవడానికి అంత ప్లానింగ్. ఒకసారి కింద చూసుకున్నట్టయితే చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. సండే వీకెండ్ కాబట్టి ఇంతమంది వచ్చింది. జిల్లా కలెక్టర్ కూడా వచ్చిందంటే అర్థం చేసుకోరు. రాయకల్ వాటర్ ఫాల్స్ మన టార్గెట్ వచ్చేసి అయితే అక్కడికి పోవాలి. మనం ఆడికి వెళ్ళాక లెక్క. రాకపోతే బండ మా సినిమా అయితే దూరంగా ఇప్పుడు నాటారు. నేను గుర్తుగా పెట్టాలి. అయితే దూరం ఉన్నాయి. మన కెమెరామెన్ వేస్తారు. మాక్సిమం మనం ట్రై చేద్దాం. వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నావో మీకు చూపించడానికి అంటే ట్రై చేస్తున్నా. ఒక్కసారి మనం అక్కడ పైపోయి చూస్తే వెళ్తే వాటర్ ఏం నుంచి వస్తున్నాయి, ఏంటంటే పోతుంటే వస్తాయి ఉంటాయా, మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఏం కదా. ఫైనల్లీ అయితే మనం అయితే ఇడికి వచ్చాము. ఇదే ఎండింగ్. పైకి వెళ్ళాం అంటే మొత్తం దూరంగా ఆచున్నది. మనం ఇక్కడ నుంచి అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి ప్రకృతిని చూడండి. వర్షం మనం పైకి మ్యాక్సిమం ట్రై చేద్దాం అంటే అక్కడ పైకి పోయి అక్కడ ఎక్కరాదు. మనం ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ ఎండింగ్. ఇక మనం ఇక్కడనే ఎంజాయ్ చేసి కొంచెం ఎంజాయ్ చేసి మనం పోయిన తర్వాత మ్యాక్సిమం ట్రై చేద్దాం. పైకి పోవడానికి అయితే మీకోసం ట్రై చేస్తా. హలో
మనం పైకి వచ్చినాక అయితే కొంచెం అడుగు వేసుకోవడానికి ఈజీ ఉంది, మనకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ ఉంది, మంచిగా పోవచ్చు. ఈ నుంచి అయితే మనం ఈజీగా అవ్వచ్చు, కానీ ముందర ఎక్కేటప్పుడు అయితే కొంచెం డేంజరస్, కొంచెం చూసుకుంటే ఎక్కడ డేంజర్ ఉంది ముందట. పైకి వచ్చినాక ఈజీ అంటే ఈజీ ఉంది, కాకపోతే కాలు మాత్రం గట్టి వేసుకుంటే నడవాలి. కొంచెం ఏమన్నా అంటే స్లోగా కానీ స్లిప్ కానీ లూజ్ కానీ కాలు వేసినాం అనుకో డైరెక్ట్ జాతి కింద పడతాం. చూసినా కింద ఎట్లుందో లోతు, డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయి పడతారు. మనలు అయితే మన బ్యాచ్ అయితే ఆల్రెడీ అలా కూర్చున్నారు, ఇంకా పైకి పోవడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఇక్కడికైతే రీచ్ అయినా. ఇదే లాస్ట్ స్టెప్. పైకి వెళ్ళేదే జస్ట్ పార్క్ ఉంటుంది, పైకి అయితే లేదు. కింద చూడండి ఒకసారి ఎంత ఎంజాయ్మెంట్ ఉందో, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. హైలైట్ అంటే హైలైట్ కదా, ఒక్కసారి కింద చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కంప్లీట్ గా. చూడు, ఫుల్ మంది అంటే ఫుల్ మంది ఉన్నారు, జనాలు అయితే ఫుల్ మంది జనాలు వచ్చారు. ఫుల్ అని ఎంజాయ్, వీకెండ్ కాబట్టి ఇంతమంది చాలా మంది వచ్చారు. హ్యాపీ అంటే హ్యాపీ, మొత్తం ఫ్యామిలీ కూడా వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, లవర్ వచ్చారు, అందరు వచ్చారు. మనం అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. సార్ పైకి కింద చూసుకుంటే మాత్రం ఎంత ఎంజాయ్మెంట్ అంటే చూస్తే మనకు అర్థమైపోతుంది. లొకేషన్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది, కానీ మనం కూడా నుంచి పడితే మాత్రం మన పని కూడా అయిపోయి గట్టిగా. ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకోసం అయితే పైకి రావడానికి వచ్చిన అయిపోయింది కంప్లీట్ గా. బాగా అవుతుంది అంతే తేడా డిఫరెంట్. ఇప్పుడు మనం అయితే అదే ఫైనల్ అయితే ఇదే. ఫీలింగ్ ఎట్లుందిరా? చాలా హ్యాపీగా ఉంది. అసలు అసలు ఇంత ఎగ్జైటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది, రావచ్చు. వాటర్ ఫాల్స్ ని విజిట్ చేయవచ్చు. ఓ మై గాడ్, చాలా బాగుంది లొకేషన్. పైకి పోతాంటే సేమ్ ఇది ఇట్లనే ఉంటాయి, కానీ ఇంట్లో చిన్న చిన్న ఫ్లో ఉంటుంది. పోతాంటే పైకి అంతే ఉంటది, ఎక్కువ ఏమి ఉండదు. ఇక మన ఫాలోవర్స్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే చూడండి, ఇట్లా పోతా అంటే గివే పాకులు, గివే చిన్న ఫ్లో ఉంటుంది అంతే. మా ఎంత పైకి పోయినా కూడా గట్లే కనిపిస్తుంది చిన్న చిన్నగా, కానీ ఇక్కడ మాత్రం కేర్ఫుల్. ఇదే లాస్ట్ ఎండింగ్. అంటే ఏదన్నా గిట్లే ఉంటుంది అంతే. మనం పైకి పోయిన కొద్దీ గిట్లే ఫ్లో వచ్చి చిన్న చిన్న వచ్చి అక్కడ కింద పోతున్నాయి ఇదే వాటర్ అంతే. పైకి వెళ్తే అంటే ఇదంతా ఏమి ఉండదు, సేమ్ ఇట్లా ఇప్పుడు ఎట్లుందో పైకి పోతాంటే కూడా గిట్లే ఉంటుంది అంతే. జస్ట్ మనం అయితే ఒకసారి అయితే మీకోసం నేను ట్రై చేస్తున్నా, పైకి పోయి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా చూడడానికి మీకోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. చూద్దాం మనం అయితే ఒకసారి పైకి ఎక్కడి వరకు పోతుంది, ఎక్కడ పోతుంది, ఏ నుంచి వస్తుంది అసలు మనం సరే చూద్దాం. పోతుంటే గుట్ట మీదకి పోతున్నాం, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం మనకు తెలియడం లేదు. పైకి ఇంకా జనాలు ఉన్నారు, పోతాంటే స్నానాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కంప్లీట్ గా. వీళ్ళు ఏదో ఎంట్రీకి ఇచ్చిన బట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఇక పైకి పోతాంటే గిట్ల ఫ్లో అనిపిస్తుంది, పోతాంటే పైకి పోతుంది, కానీ మనకైతే అనిపించలేదు. సేమ్ గిట్ల ఉంది, ఇప్పుడు ఇదంతా ఎట్లుందో గట్లే ఉన్నది. సో అందుకే మనం కిందికి పోయింది బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికే చాలా అంటే చాలా హైట్కి వచ్చాము. మనం ముందుకు పోతాంటే స్టెప్ దిగిన కొద్దీ మనం పోయేందుకు మనకు అదే ఈవినింగ్ టైం అయితే మనం ఇక వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇక దిగేటప్పుడు ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ ఎక్కేటప్పుడు అంటే ఈజీ అనిపిస్తుంది, కానీ దిగేటప్పుడే కొంచెం గట్టిగా ఉంటుంది, జారుతుంది, నాసు ఉంటుంది అడ్డవులు.
జాగ్రత్త ఎట్లా వాళ్ళం దిగేటప్పుడు అయితే మంచిగా అనిపించింది కానీ దిగేటప్పుడే కొంచెం పాపం మాకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డది అయితే మా కెమెరామ్యాన్ ఆ పైకి ఎట్లా కింద కెమెరా పట్టుకొని అంత గిమ్మ పట్టుకొని ఎక్కుడు దిగుడు వాళ్ళు జారుతాండు ఎత్తాండు. ఫైనల్లీ రాయకల్ వాటర్ ఫాల్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసి అందరూ. నేను కూడా మా సండే మస్తు అనిపించింది, సూపర్ అంటే సూపర్. మా వాళ్ళు అయితే కంప్లీట్ పైకి వెళ్ళి కింద నుండి పైకి రాక ఎంజాయ్ చేసుకుంటా మొత్తం ఎక్కిళ్ళు మొత్తం ఎట్లా మన డిస్కవరీలో పేరేమో ఉంటది సంథింగ్ వాళ్ళ లెక్కన అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మావాడికి పైన ఫింగర్ లేదు ఒకటి, మరి నువ్వు ఎట్లా అడుగుతాను ఏం చేయాలి. అరే దిగుడు మాత్రం కరెక్ట్ చూసుకొని దిగుడు పిచ్చి పిచ్చి చేయకూడదు. ఎదురు ఎట్లుందో పట్టు దొరకదు కింద పడ్డానికి చక్కగా ఆడుకోతాం అంటే వాడు కింద మంచిగా వచ్చేలేదో చెప్పు అసలే జాగ్రత్త కింద చూడు ఎట్లుందో అంతా ఒక్కడు. అరే ప్రవీణ్ చూసుకుంటే వెళ్ళు ఇట్లా ఓచోడు గారు. ఒకసారి అయితే మనం ఎంత పైన ఉన్నామో ఒకసారి లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎంత హైట్ లో ఉన్నామో. ఒకసారి చూడండి మీరే. పార్కింగ్ ఏరియా వచ్చేసి కనిపిస్తుంది అక్కడ దూరం లాగా, అక్కడ చూడండి ఒకసారి మా వాడు జూమ్ చేస్తుంది. ఒకసారి చూడండి పార్కింగ్ ఏరియా ఎంత దూరం ఉందో చూడండి ఒకసారి. అక్కడ అదంతా కనిపించే పార్కింగ్ ఏరియా. అక్కడ నుంచి మేము ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినాం. మేబీ అంతే అందాగా 1 కిలోమీటర్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ బండ్లు ఎందుకు అలా అంటే ఇక్కడికి ఈ రోజు మన కలెక్టర్ విజిట్ చేశాడు, అందుకే చేసింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం అంతే. జస్ట్ నడుచుకుంటూ వచ్చినాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కంప్లీట్ గా. ఇక్కడికి ఎట్లా అంటే కొంచెం యూత్ గ్యాంగ్ తో వచ్చి డ్రింక్ చేస్తున్నారు, డ్రింక్ చేసి పైకి ఎక్కుతున్నారు కంప్లీట్ గా. కొంచెం కేర్ఫుల్. ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్లీ విజిట్ చేసాము. ఒకసారి చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళు చూడు అయితే నాకు ఆకలి అయినట్టు దావరి గీడి సిగ్నల్ దాకా చచ్చిపోయి వచ్చింది కచ్చి ఫోన్లు చూస్తున్నాను కంప్లీట్గా. వాళ్ళ పోరీలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి చూడండి ఎట్లాగా అవుతారు. ఫైనల్లీ వీడియో కంప్లీటెడ్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఫ్రెండ్స్. గను A to Z. నేను మీ పంకిలో మోడల్ మన అన్న వాళ్ళ గను A to Z ఛానల్ అందరూ పక్కా సపోర్ట్ చేయండి. నాకైతే సపోర్ట్ చేస్తుందో వీళ్ళందరూ కూడా అన్నీ సపోర్ట్ చేయండి. పక్కా ప్రతి ఒక్కరు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా వేయండి పక్కా. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ.